తెలంగాణ బీజేపీలో మరోసారి అసమ్మతి రాగం బయటపడింది. ఇందిరా పార్కు ధర్నా చౌక్ వేదికగా మహాధర్నా కార్యక్రమంలో కమలనాథులు తమ గోడు వెళ్లబోసుకున్నారు. అంతేకాదు రాష్ట్ర బీజేపీ చీఫ్ రామచంద్రరావు టార్గెట్ గా ప్రసంగించారు. మొన్న ధర్మపురి అరవింద్, నిన్న పైడి రాకేష్ రెడ్డితో పాటు పొంగులేటి సుధాకర్ రామచంద్రరావుకు చురకలంటించారు. వాస్తవానికి ధర్మపురి అరవింద్ కు ఎమ్మెల్యే పైడి రాకేష్ రెడ్డి అత్యంత సన్నిహితుడు. ఈ నేపథ్యంలోనే పైడి రాకేష్ రాష్ట్ర నాయకత్వం మార్చారని చెప్పారా అంటే అవుననే సమాధానం వినబడుతోంది. సీన్ కట్ చేస్తే ఢిల్లీ వేదికగా తమ రథసారథి రామచంద్రరావుతో తనకు విభేదాలు లేవన్నారు అరవింద్. అయితే ధర్మపురి స్టేట్మెంట్ ఇచ్చిన కాసేపటికే మహాధర్నా వేదికగా రామచంద్రరావుకు చురకలంటించారు పైడి రాకేష్. అధికారంలోకి రావాలని క్రికెట్ గేమ్తో పోల్చారు. ఇక ఈ పరిణామాలన్నింటినీ గమనిస్తే అరవింద్ డైరెక్షన్లోనే పైడి రాకేష్ రెడ్డి విమర్శలు చేశారని పార్టీలో జోరుగా చర్చించుకుంటున్నారు. అసలు ఇందిరా పార్క్ వద్ద బీజేపీ నిర్వహించిన మహాధర్నా వేదికగా నేతలు ఏమన్నారో ఇప్పుడు ఒకసారి చూద్దాం. వేదిక పైన మా ఎమ్మెల్యేలు వచ్చారు, మా ఇద్దరు ఎంపీలు వచ్చారు. రాని వాళ్ళందరూ కూడా గ్రామ పంచాయతీ ఎలక్షన్ల వారు ఉన్నారు. దయచేసి మా టీంని మాత్రం ఇది ఏదో రాలే వాళ్ళు రాలే ఆ న్యూస్ కన్నా ఎక్కువ ఇది టీం బీజేపీ ఈజ్ వర్కింగ్ హార్డ్. ఇట్ ఈస్ అ టీమ్ బీజేపీ. కాంగ్రెస్ పార్టీ అలాంటి కాంగ్రెస్ పార్టీ గురించి నాకు కొద్దిగా ముందు అవకాశం ఇస్తే దాని యొక్క అన్ని పుట్టు పూర్వతాలు తెలిసిన వ్యక్తిగా చెప్తే 4 మాటలు బాగుండేది. కాకపోతే నా ప్రోటోకాల్ ఏంటో నాకే తెలియదు కాబట్టి ఏదేమైనా ఒక కార్యకర్తగా ఒక మంచి కార్యక్రమంగా అభినందనలు చెప్పడానికి వచ్చాను. తప్పనిసరిగా నా వంతు భాగస్వామ్యంతో, ఎందుకంటే 2 మాటలు చెప్పి మీకు ముగిస్తున్నా. నియమ నిబంధనలకు అనుగుణంగా పాటించే వ్యక్తి కాబట్టి అధ్యక్షుడి స్థానంలో ఉన్న ఎవరైనా సరే మనం అందరం పాటించాలి వారి నాయకత్వంలో. ఈ రకంగా ఈ 4 మాటలు చెప్పే అవకాశం ఇచ్చినందుకు ప్రత్యేకంగా ధన్యవాదాలు చెప్పుకుంటూ భారత్ మాతాకి. అన్న తెలంగాణలో కూడా ఫార్మాట్ మార్చాల్సి వచ్చిందన్న. టెస్ట్ మ్యాచ్లు మార్చండి అన్న, టెస్ట్ మ్యాచ్లు మార్చండి, ఫార్మాట్ మార్చండి. తెలంగాణ అంతా కోరుకుంటున్నది బీజేపీ ఫార్మాట్ మార్చమంటున్నది. మీ నాయకత్వంలో నాయకులు ఎవరైనా ఫార్మాట్ మార్చండి. మ్యాచ్ 2020 खेल के తెలంగాణ మే బీజేపీ కా జెండా లహరా దేంగే. ఎంతసేపు పడుకుంటామన్నా వాణ్ణి వీని వీని ఒక్కరు కూడా కళ్ళల్లో చూస్తే ఇట్లా కనబడుతున్న రక్తం. కాబట్టి ఇప్పుడున్న రాష్ట్ర నాయకత్వం అన్నా మీరు పెద్దలు, ఎన్ని మ్యాచ్లు ఆడినామని కదా మ్యాచ్ గెలిచినామా లేదా, ఈ మ్యాచ్లో ఉన్న ఫార్మాట్ మార్చండి. సరైన పోరాటం చేసే వాళ్ళని తీసుకోండి. ఎవడు బ్యాట్ కొడతాడు, ఎవడు సెంచరీ కొడతాడు, ఎవడు 6 కొడతాడు, వాళ్ళ సేవలు వాళ్ళ టాలెంట్ ఉపయోగించుకొని ఈ తెలంగాణలో ఉన్న 1984 మొదటి విజయం ఇచ్చి ఉయ్యాల లూపిన ఊపిరి పోసిన భారతీయ జనతా పార్టీకి జీవం పోసి తెలంగాణ సెక్రటరీ మీద కాషాయ జెండా ఎగరాలని తెలంగాణ కార్యకర్తలతో మనస్ఫూర్తిగా కోరుకుంటూ మీకు సవినయంగా విన్నవిస్తున్నాను.